బడ్జెట్ సినిమాకి హై బడ్జెట్ ఉన్న ఆర్టిస్ట్ హీరోగా వస్తే ఆ సినిమా షూటింగ్ ఎంత సిల్లీగా ఉంటుందో చూస్తారా? అయితే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ ఆసమ్ ఆఫీస్ టీమ్. కృష్ణానగరే మావా కృష్ణానగరే మావా. ఏంటి సార్ అంత డల్ గా కూర్చున్నారు? డల్ గా కూర్చోకేం చేస్తావయ్యా? 300 కోట్లు పెట్టిన ఈ సినిమాకి అన్న ఫలాలు ఆస్తులు మొత్తం అమ్ముకున్నానయ్యా. ఈ సినిమా మిగిలిందంతా 899 రూపాయలు. ఏంటి ఇది? సినిమా స్టార్ట్ అవ్వకుండా హీరోకి 150 కోట్ల? yes sir. ఎవరయ్యా హీరో? సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ సార్. హీరోయిన్ కి 130 కోట్ల? yes sir. ఎందుకయ్యా? ట్రెండింగ్ హీరోయిన్ సార్, ట్రెండింగ్ హీరోయిన్. మేనేజర్ కి 20 కోట్ల? yes sir. ఎవరయ్యా మేనేజర్ 20 కోట్లు తీసుకున్నాడు? ఆ మేనేజర్ నేనే. అయ్యా ఆయన ఇంకొక 200 కోట్లు పెట్టమని చెప్పండి, సినిమా ఫినిష్ చేసేద్దాం. సార్ మీ దగ్గర ఏమైనా? నా దగ్గర అమ్ముకోవటానికి నా లండన్ డ్రైవర్లు లేవయ్యా. వదిలేయండి సార్. తీస్తా. 899 రూపాయలతో సినిమా తీసి డైరెక్టర్ అంటే ఏంటో చూపిస్తా. సరే, చూద్దాం. హీరోని పిలు. ఆడి సౌత్ స్టార్ రా. yes sir. భోజపూరిలో విలన్ క్యారెక్టర్ వేసుకునే ఫేసు ఆడును. ఆడికి 150 కోట్ల? ఆయనకు మామూలు మార్కెట్ లేదు సార్. అరే వీడికి ఎర్రగడ్డ రైతు బజార్ లో కూరగాయల షాప్ ఉందంటేనే ఎవడు నమ్మడు, వీడికి మార్కెట్. సార్ శాటిలైట్ల కోసం ఆల్రెడీ 2 ఛానళ్లు పోటీ పడుతున్నాయి సార్. ఏంట్రా అవి? డిస్కవరీ ఛానల్, నేషనల్ జియోగ్రఫీ ఛానల్ సార్. ఆ హీరోయిన్ పిలిపించు. 130 కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయి? 130 ఉంటాయి. బాబు రండి బాబు. ఎక్కడికి వచ్చేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ఐ వాంట్ క్యారీవాన్. క్యారవాన్ తీసేయండి. నీకు ఎలా కనబడుతున్నాను? అరే రిక్షా మీద 4 గుడ్లు కప్పేసి ఇది క్యారీవాన్ అంటావేంటి నువ్వు? నీ రెమ్యూనరేషన్ లో రూపాయినా తగ్గించుకున్నావు నువ్వు? తగ్గించలేదు. నేను చెప్పింది అదే క్యారవాన్. అక్కడ మార్చుకుంటా, అక్కడికి వెళ్ళి మార్చుకుంటా. హలో, రిక్షా కన్నా ఆ చెట్టే నై ఉన్నా. హలో డైరెక్టర్, ఏంటి? ఇక్కడ ఎవడో దండం మీద వేసి నా ప్యాంటు పట్టుకుపోతున్నాడు. మీరు రండి సార్ బయటికి. కాస్ట్యూమ్ రప్పించి. కాస్ట్యూమ్స్ లేదు, లో బడ్జెట్ సినిమా, దీంతోనే తీసేద్దాం. టవల్తోనా? అవును, ఏం తింటారా? తినరా? వచ్చిన తర్వాత ఏమి తినకపోతే ఎలాగా? అరే హీరో గారి బ్రేక్ఫాస్ట్ పెట్టండి ఫాస్ట్ గా. చక్కెర పొంగల బాబు. ఏంటి ఏంటి? చక్కెర పొంగల్ కావాలి. ఒక్కసారి పెడతారు. ఏ? ఇది ప్రసాదం, గుడిలో ఒకసారి పెడతారు. నీ రెమ్యూనరేషన్ తగ్గించుకున్నావా? తగ్గించలేదు. నేను చెప్పింది చేయడమే నీ పని. కావాలంటే ఇంకోసారి పెడతారు, ఇంకోసారి ఆడికే చాలైనట్టుంది. ఫస్ట్ ఈ సీన్ అయిన తర్వాత ఇంట్రడక్షన్ తీసుకుందాం, ఓకేనా? ఏ సీను? నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వే ప్రపంచం. మేనేజర్ ఇదేమైనా బాగుందా? లో బడ్జెట్ ఏం చేస్తాం, గుడ్డ మొక్కలు కూడా లేవు. సరే కెమెరా పెట్టుకో. ఏంటది? కెమెరా. హలో, ఏడు రెడ్ తీసుకొచ్చి మాట్లాడుతున్నావు, తొక్కలో సెల పట్టుకొచ్చి. నీ రెమ్యూనరేషన్ ఇచ్చా, చెప్పింది చేయాలంటే ఎక్కువ మాట్లాడుకో. సరే ఆగండి కెమెరా కొంచెం ఫేవర్ చేసుకోండి. కెమెరా ఏంటి బొక్కలో కెమెరా ఫేవరింగ్ లో ఉంటున్నాయి ఏంటి? ట్రైల్ షాట్. ఓకే. ర్యాలీయా? నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ లో వేలంకి పెడితే కొన్నాం. రెడీ? ప్రియా, నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకోసం నేను పడి చచ్చిపోతాను. సూపర్ రౌండ్ ట్రాలీ షాట్. నెక్స్ట్ సాంగ్ ఆ స్వీడన్ లో చేద్దాం అనుకున్నాం. అంత లో బడ్జెట్ సిమ్లాలో చేద్దాం. సిమ్లా కూడా బానే ఉంటుంది. మరి ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఎందుకు? సిమ్లా సెట్ ఇక్కడ వేస్తా. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమావ, కన్నీడు మనసులో కరిగే సూర్యుడులో ఓ సందమామ. సూపర్ కట్. ఎంత అద్భుతంగా చేశారు అప్పారావు గారు. నెక్స్ట్ మామూలు సీన్ కాదండి, ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు మీ రాక కోసం. మీరు అడుగు పెడుతున్నారు. హెలికాప్టర్. అవును, నిజమైన హెలికాప్టర్ పెడతారా? ఒరిజినల్ హెలికాప్టర్, మామూలుగా ఉండదు. రెడీ అమ్మా, హెలికాప్టర్ వచ్చేస్తుంది.
హలో పైలట్ పైలట్ లొకేషన్ ఇక్కడ చెప్పబై వాకి టాకీలో మాట ఇటువైపు రమ్మను. ఎలా వస్తాడండి ఆడు రాడు. ఎందుకు రాడు? ఇది సీఎం గారు హెలికాప్టర్ సభకి వెళ్తున్నారు ప్రజలకు అభివాదం చేయడానికి. సీఎం గారు హెలికాప్టరా? మరి నువ్వేమన్నావు? కిటికీలో పడి చెయ్యి ఊపాలి జనాలకి అన్నావు కదా. ఇక చూడండి హెలికాప్టర్ వచ్చింది. ఇప్పుడు ఇది సంకలో తగిలించుకోండి. రెడీ మ్యూజిక్. మీ ఎంట్రీ సీన్ తీరేది. మరి చెయ్యు. మీకు ఎలా కావాలి చెప్పండి. నాకు నేను ఇలా వచ్చి చేత్తో భూమిని పెంచా. ఆ కొండ దగ్గర నుంచి ట్రాన్స్ఫార్మర్ పేలాలి. అంతే కదా? Yes. స్టార్ట్ పెట్టు. రెడీ. రోలింగ్ యాక్షన్. అది ఆగట్లేదు అంటే చెప్పట్టు. వారిని షార్ట్ ఫిల్మ్ బర్త్డే కేక్ మీద క్యాండిల్ పెట్టి లాగలాగు అది ట్రాన్స్ఫార్మర్. సార్ ఏం చేయమంటారు సార్? ఇంతకన్నా ఏం చేయాలో లో బడ్జెట్. రెడీ సార్ ఇప్పుడు మీకు ఫైట్ సీన్ సార్. క్లైమాక్స్ విలన్ వచ్చేస్తాడు. హలో ఫైట్ అంటే మినిమం 20 మెంబర్స్ ఉండాలి. మీరు వెళ్ళి క్యారవాన్ లో కూర్చోండి. ఇప్పుడు 20 మంది ఎక్కడ దొరుకుతారు సార్? టైం ఎంత సార్? 1 గంట. అదేంది అలా కొట్టావు? 1 గంట అన్నాగా అందుకోటి గుద్దా. ఈ ఏరియా రౌడీ షీట్ నన్నే కొడతావా? ఏం చేస్తావురా? ఏం చేస్తావు? 2 నిమిషాలు ఆగి వెళ్ళొస్తా. ఎంత మందిని తీసుకొస్తావు? 10 మందిని. మగాడి అయితే 20 మందిని తీసుకురారా? 5 నిమిషాలు ఆగు. ఆర్టిస్ట్ బయలుదేరారా కృష్ణనగర్ నుంచి ఫైటర్స్? సార్ ఫైటర్స్ వచ్చేస్తున్నారు. కొట్టేస్తారు మంచిగా. రే చెప్పాగా ఇదిగో. నీకు బుర్రందరా నీకు? డైరెక్టర్ యాక్షన్ చెప్పిన తర్వాత అప్పుడు డైలాగ్ చెప్పాలి. ఎవడరా నువ్వు? ఎవడు అని అడుగుతున్నాడు. ఈడెవడు? హీరోయిన్ తమ్ముడు. మీ చెల్లెల్ని ప్రేమించింది నేనే. నీకెంత ధైర్యం ఉంటే నా చెల్లెల్ని ప్రేమించాను నా ముందర చెప్తావా? వారు పరంబాకు నీ చెల్లెల్ని ప్రేమించిన తర్వాత నీతో చెప్పబోదు మీ పక్కింటితో చెప్తాను బోసిడీకా. వీడికి మాటలతో వల్లగా చేపలతో చూపిండ్రా. ఈసారి మా ఏరియాలో కనపడితే తీస్తా. వీడికి కామన్ సెన్స్ లేదా? కొత్త ఆర్టిస్టులు సార్ క్షమించండి ఒక్కసారికి. సార్ సినిమా అయిపోయింది వెళ్ళిపోదా? టైటిల్స్ టైటిల్స్ తీసుకురా సార్. చూడండి ఏంటది? టైటిల్ సార్. ఏడు పలక మీద వెరైటీ వెరైటీ క్రియేటివిటీ. 899 రూపాయలతో సినిమా అంట దేవుడా. రోజా గారు అసలు హైలైట్ గా ఉన్నారు హీరో హీరోయిన్. మీకు 150 ఆవిడకి 130. బాగుంది ఫన్నీగా. లో బడ్జెట్ అని అన్ని రకాలుగా ఫన్నీగా తీసారు. బాబు గారు ఈ రేంజ్ అడ్జస్ట్మెంట్స్. 300 కోట్ల రూపాయల సినిమా కళ్ళ ముందు కనపడుతుంది అసలు. కేవలం రెమ్యునరేషన్ రూపంలో దుబ్బేసి 800 చిల్లర ఇచ్చారు. దాంట్లో మళ్ళీ ఫ్రస్ట్రేషన్ ఒకటి. ఈ రోజు బాగా వ్యాపారం బాగుంది భాస్కర్. గుడ్.